హలో నరేష్ గారు. చెప్పండి. సార్ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నాకు ఫోన్స్ ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. రికార్డింగ్స్ యాక్చువల్‌గా నాకు ట్విట్టర్‌లో తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇంచుమించు 3:00 నుంచి మేము ఫోన్ చేస్తున్నాము. అవునవును, అది మెయిన్ లైన్ నుంచే పోయింది, మీ ఒక్కరికని కాదు, అందరికి పోయింది కరెంటు. కరెంట్ పోయింది మాకు తెలియాలి కదా! మాకు తెలియాలంటే మీ ఫోన్స్ రీచబుల్ ఉండాలి కదా! ఇప్పుడు ఒక ఏరియా కాదు, ఇక్కడ మన ఎల్ఎన్ నగర్ నుంచి దాదాపు ఎమ్మెల్యే గల్లీ వరకు మొత్తం లైన్లు బంద్ ఉన్నాయి. నరేష్ గారు, నేను అడుగుతున్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. కరెక్టే, ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు కానీ నేను అడుగుతున్నది ఏంటంటే మీవేవైతే కంప్లైంట్ నంబర్స్ ఉన్నాయో, ఇప్పుడు అర్ధరాత్రి నేను 3 గంటలకు మీకు డిస్టర్బ్ చేయలేను కదా! మీరు ఒక అఫీషియల్ దాంట్లో ఉన్నారు. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను. ఒక కంప్లైంట్ నంబర్ ఉంటది. దాంట్లో ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ పని చేస్తాడు. డే అంతా ఇంట్లో పడుకొని నైట్ పని చేయకు అని చెప్పి 24/7 వర్కింగ్ డిపార్ట్మెంట్ అది. సో నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ వర్క్ చేసినప్పుడు ఆయనకు ఒక రీచబుల్ నంబర్ ఒకటి ఉండాలి. ఆ నంబర్స్ మీరు ఇచ్చారు, పబ్లిష్ చేశారు. ఆ నంబర్‌కి మేము ఫోన్ చేసినప్పుడు ఆ నంబర్ మీరు నాట్ రీచబుల్ పెట్టుకుంటే కన్స్యూమర్స్ ఏం చేయాలి? ఎవరిని అడగాలి? మీకు ఏఈ గారికి, డి గారికి మీకు ఫోన్ చేయాలి అర్ధరాత్రి పూట? కంటిన్యూషన్ రావడం వల్ల రావచ్చు ఒకవేళ, లేకపోతే టవర్ రాకపోతే ఒక్కసారి కంటిన్యూషన్ ఫోన్లు వస్తాయి కదా సార్. ఈ రోజున్న టెక్నాలజీలో నేను ఒక ఐటీ ఎంప్లాయీనే సార్. మీరు నాకు టెక్నాలజీ నేర్పిస్తున్నారు. మొబైల్ ఫస్ట్ వచ్చిన మొబైల్ టాటా జేటీఎం అని ఉండేది. అప్పుడు ఫస్ట్‌లో నేను మొబైల్ తీసుకొని అవుట్ గోయింగ్‌కి ₹18, ఇన్‌కమింగ్ ₹16 కట్టినోడిని నేను. నాకు మీరు నాట్ రీచబుల్ ఎందుకంటే ఐయామ్ ప్లీజ్ హావింగ్ యువర్ కాల్ రికార్డెడ్. ఐల్ టేక్ ఇట్ టు హైయర్ లెవెల్ టుమారో. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ పడుకోవడానికండి జీతాలు తీసుకునేది? అంటే ఇప్పుడు అడగడానికి ఒక క్వెషన్ వేయడానికి మాకు హక్కు ఉంది. వి ఆర్ పేయింగ్ యువర్ బిల్స్. బికాస్ ఆఫ్ విచ్ యు ఆర్ బీయింగ్ పెయిడ్. మీకు సాలరీ పే చేస్తున్నారు. మీరు హాయిగా ఫోన్స్ అన్ని నాట్ రీచబుల్ పెట్టుకొని అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా! దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్ విత్ యూసుఫ్గూడ డివిజన్. యూసుఫ్గూడ డివిజన్ ఇప్పుడు నేను వేరే ప్లేసెస్‌లో కూడా నాకు ఇల్లు ఉన్నాయి. నేను అక్కడ పోయినప్పుడు నాకు ప్రాబ్లమ్ వస్తే దే ఇమ్మీడియేట్‌లీ రెస్పాండ్. ఇప్పుడు దాదాపు మీరు సరే, మీరు చెప్పేది కరెక్టే కానీ నేను పని చేస్తాను. రేపు మంచి రిప్రజెంటేషన్ మా గల్లీ వాళ్ళతో, పక్క గల్లీ వాళ్ళతో అందరితో రాపిస్తాను. ఎంతమంది ట్రై చేసినా మీ ఫోన్స్ రీచబుల్ లేవని. దాన్నన్నా యాక్సెప్ట్ చేస్తారా మీరు? కంటిన్యూషన్ ఫోన్ రావడం వల్ల స్విచ్ ఆఫ్ కావచ్చు. దానికి సార్ 3:00 నుంచి సార్ నేను రికార్డింగ్స్ పంపిస్తాను మీకు. 3:00 నుంచి ఎవ్రీ మినిట్ మీ ఫోన్ రీచబుల్ లేదు సార్. అది రీచబుల్ కూడా కాదు. ద పర్సన్ యు ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ నాట్ బిజీ. ఈస్ బిజీ లేకపోతే నాట్ రీచబుల్. ఒకటేమో నాట్ రీచబుల్, ఒకటేమో బిజీ. వందల నంబర్లు ఉంటాయి అన్న. ఇప్పుడు దానికి మనం సార్ గంట, 2 గంటలు, 3 గంటలు సార్. ఒక్కసారి కాదు కదా నేను చెప్పేది, ఒక్కసారి కాదు కదా. డివిజన్‌లో 40 ఏరియాలు బంద్ ఉన్నాయి. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. చెప్పండి మీరు. సార్ ఒకసారి తప్పించుకోవచ్చు, మళ్ళా తప్పించుకోలేము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం కూడా మీరు సేమ్ ఆన్సర్ ఇవ్వాలి నాకు. లాస్ట్ టైం మీ ఎంప్లాయీ మాట్లాడినది నాకు ఉంది. ఎందుకంటే మీ ఎవరో ఎంప్లాయీ మాట్లాడే రికార్డింగ్ నేను తీస్తాను, నాకు దొరకట్లేదు. ఆయన ఏమన్నాడంటే, సార్ అన్ని ఫోన్లు ఎత్తాలంటే హెడేక్ కదా, అందుకే తీసి పక్కన పెడతారు అన్నాడు. అప్పుడు ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, తీసి పక్కన పెడతారని మీ ఎంప్లాయీ చెప్పాడు. ఇప్పుడు వస్తుంది మీకు, మీరు ఫోన్ మాట్లాడటం వల్ల. సార్ అది కాదు సార్, రావాల్సిందే. ఎందుకంటే మీరు ఇవ్వడానికే ఉన్నారు, మేము తీసుకోవడానికి ఉన్నాం. రావాల్సిందే. మీరు నాకు ఏదో నా పుణ్యం చేసిన డిపార్ట్మెంట్ కరెంట్ లేదన్నప్పుడు కన్జ్యూమర్ కేసు కూర్చుంటే మీరు ఇవ్వాల్సిందే. మీరు నంబర్స్ ఎందుకు రీచబుల్ లేదు? మీ నంబర్స్ ఎందుకు రీచబుల్ The person you are speaking with has put your call on hold. Please stay on the line.